హలో అండి. అందరికీ నమస్తే. నా పేరు లక్ష్మి. నేను ఈరోజు మీ ముందుకి రావడానికి గల కారణం నా లైఫ్ టెస్టిమనీ. జీసస్ క్రైస్ట్ నేనెలా తెలుసుకోగలిగాను, నేనెలా తెలుసుకోలేదు, ఆయన మహిమని, ఆయన కృపని నా జీవితంలో ఎలా ఇచ్చారో మీ అందరి ముందు తెలియాలని చిన్న ప్రయత్నం చేస్తా ఉన్నాను. బ్రదర్ జోషి గారికి చాలా థ్యాంక్స్. నేను కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఆయనకి మెసేజ్ చేశాను. ఈ నా టెస్టిమనీ షేర్ చేసుకోవాలి అని. బట్ ఈ కపుల్ ఆఫ్ వీక్స్ కొద్దిగా ప్రేయర్ చేస్తా కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు ఇలా రివీల్ చేయాలని నాకు అనిపించలేదు. బట్ డెఫినెట్గా ఇది దేవుడి ప్రోత్సాహంతో ఆయన యొక్క కృప మూలంగా ఈరోజు ఈ టెస్టిమనీ మీ అందరి ముందు నేను చెప్తా ఉన్నాను. ఒక చిన్న వాక్యంతో స్టార్ట్ చేస్తానండి. ఈ ఈ బైబిల్ నాకు ఈ బైబిల్ నాకు ఇట్స్ మై లైఫ్ నౌ. ఇదే నా జీవితం అయిపోయింది. ఎలా అంటే తెల్లవారు లెగుస్తానే రాత్రి పడుకునేటప్పుడు కూడా ఇది నా పక్కనే ఉంటుంది. ఎందుకంటే నేను దీన్ని కేవలం ఒక పుస్తకంగా చూడట్లేదండి. దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుడు అంటే ఎవరు, ఏది సత్యం, ఏది మార్గం, ఏది జీవపు సాక్ష్యం అనేది తెలియాలి అంటే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలి. దిస్ ఈజ్ ఫర్ మీ రెవల్యూషన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇట్స్ నథింగ్ లైక్ ఎ నార్మల్ బుక్. నేను ఈ దేవుడు లార్డ్ జీసస్ క్రైస్ట్ నా మనసులో లేని ముందు ఫర్ మీ జస్ట్ ఏ బుక్, చిన్న పుస్తకం, జస్ట్ లైక్ అదర్ బుక్, ఎనీ అదర్ బుక్. ఇంకా వేరే పుస్తకాలైనా నేను చదివాను కానీ ఈ పుస్తకాన్ని ఎప్పుడు చదవాలని కూడా నేను ప్రయత్నించలేదండి. ఎందుకంటే నాకు ఇప్పుడు జీసస్ క్రైస్ట్ని తెలుసుకున్న తర్వాత ఆయన ఆ హోలీ స్పిరిట్ మన మనసులోకి వచ్చి ఆ వెలుగు మనలోకి వచ్చినప్పుడు మనలో కలిగే ప్రవర్తన, మనలో కలిగే మార్పు ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు నేను ఇంతకుముందు చాలాసార్లు అంటే కపుల్ ఆఫ్ టైమ్స్ నాకు బైబిల్కి వచ్చిన తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ చదువు అని చెప్పినప్పుడు ఐ వాజ్ లైక్ పుస్తకాన్ని అటు ఇటుగా తిప్పడం, అక్కడక్కడ ఏవో ఒకటి రెండు చదవడానికి ట్రై చేసినా నాకు బుర్రకేమీ ఎక్కలేదండి. బుర్రకి ఎక్కలేదు, మనసులోకి ఎక్కలేదు. ఎందుకంటే ఆ దేవుడి గ్రేస్ మనకు రావాలి. ఆ టైం వచ్చినప్పుడు మాత్రమే మనం ఇది చదివేటప్పుడు ప్రతి వాక్యం, ప్రతి పదము ఆ దేవుడి యొక్క గుణాన్ని, ఆ దేవుడి యొక్క ఆ పరితాపాన్ని, ఆయన హృదయంలో ఉన్న భారాన్ని, ఆయన ఆయన కోసం ఇంకా 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 తెలుసుకోవాలి ఎలా 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 అనేది కేవలం ఈ వాక్యాలు మాత్రమే మనకి ఆన్సర్ ఇస్తాయండి. ఎందుకంటే నా జీవితంలో నాకు పాస్టర్లు తెలీదు, చర్చిలు తెలీదు, ఇంకా వేరే విధంగా నాకు క్రైస్ట్ని తెలుసుకునే అవకాశం కూడా నాకు దొరకలేదు. సో నాది 5 years లాంగ్ స్టోరీ అండి. జీసస్ క్రైస్ట్ని తెలుసుకోవడానికి, ఆయన్ని నేను అడ్మిట్ చేయడానికి, నా మనసులో ఆయన్ని లార్డ్ జీసస్ క్రైస్ట్గా తీసుకోవడానికి 5 years పట్టింది. మీ అందరి ముందు ఈరోజు నేను అది చిన్న చిన్న భాగాలుగా చెప్తాను. నేను అక్కడక్కడ కొంచెం ఇంగ్లీష్ మిక్స్ అయిపోతూ ఉంటుంది. దయచేసి వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే నాకు ఇక్కడ కొన్ని ఇయర్స్ ఇక్కడ అలవాటు అయ్యి మిక్సప్ అయిపోతూ ఉంటాయి. నేను యాక్చువల్గా అందరిలాగే ఐ జస్ట్ బై రిలీజన్ నాది హిందూ అండి. ఎస్పెషల్లీ మాది వైష్ణవస్ రిలేటెడ్ ఫ్యామిలీ. నాకు దేవుడి భక్తి అంటే చిన్నప్పటి నుంచి నాకు కొద్దిగా అంటే లైక్ క్వశ్చనింగ్ మైండ్. ప్రతిదీ నాకు ఒక క్వశ్చన్ మార్క్ లాగా. అది బాగా తెలిస్తే కానీ దాన్ని లోపలికి తీసుకోను, మనసుకు తీసుకోను, ఆచరించను. అంతే. అది ఏదైనా సరే దానికోసం అది అర్థం అవ్వాలి, అది నాకు బాగా వంట పట్టాలి. అది మనసులోకి వెళ్ళిన తర్వాత మాత్రం వాటి కోసం అది గట్టిగా పట్టుకుంటాను అనమాట. సో అలాగా నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పేరెంట్స్ చెప్పడం, పూజలు అంతా మామూలే. అది అందరూ సౌత్ సైడ్ ఎలా చేస్తారో, నార్త్ సైడ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అందరూ మనం ఎవ్రీడే పూజలు చేయడము, లైక్ దీపారాధన చేయడం అంతా కామనే. నాకు ఏంటంటే నాకు బాగా ఫేవరెట్ యాక్చువల్గా వినాయక చవితి. ఎందుకంటే అది నాకు ఆ పుస్తకం చదవడము, ఆ కథ చదవడము, ఆ ఉండ్రాళ్ళు అదంతా డెకరేట్ చేయడము, అదంతా ఇట్స్ లైక్ మోర్ మై హార్ట్ టువర్డ్స్ దట్ అనమాట. సో అలాగా ఆ స్టోరీస్ కూడా చాలా ఇష్టం. అంటే వినాయక చవితే కాదు, వేరే స్టోరీలు కూడా అంతా చాలా ఒక అద్భుతమైన కథలు. లైక్ దెర్ ఈస్ ఎ మోరల్ స్టోరీ. ప్రతి దాంట్లో ఒక మోరల్ స్టోరీ కనిపించేటట్టు ఉంటుంది నా మైండ్. కొద్దిగా అలా ఎదగడం నాకు ఇష్టం. సో దాని ప్రకారం నేను మామూలు పూజలు అంతా కామనే. బట్ నాకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే, చాలామంది
ఎవ్రీడే కంటిన్యూస్గా చేసే వాళ్ళకి వీళ్ళు నిజంగానే భక్తితో చేస్తారా, లేకపోతే భయంతో చేస్తారా, లేకపోతే దేవుడు అంటే ఇష్టంతో చేస్తారా అన్నది క్వశ్చన్ మార్క్. ఒకళ్ళు ఇద్దరు మా ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు కొద్దిగా ఎవ్రీడే పూజలు చేసే టైపు. సో అడిగేదాన్ని, మీరు నిజంగా అంటే ఇట్స్ ఇట్ లైక్ ఏ కంపల్షన్గా చేస్తామన్నారా, లేకపోతే ఎవరైనా ఫోర్స్ ఇస్తున్నారా, లేకపోతే ఇట్స్ లైక్ ఏ రిచువల్ చేయగలకని చేస్తారా అని. నాకు అదొక క్వశ్చన్ మార్క్. నాకు కూడా ఇంట్లో ఎప్పుడైనా మనసుకి వచ్చి చేయాలంటే లైక్ యూనో ఆ డే కంపల్సరీగా దీపం పెట్టడం, పూజ చేయడం అలా నాకు తెలుసు. మనసుకు కానీ రాకపోతే మాత్రం చేసేదాన్ని కాదు. అలాగే నాకు వరలక్ష్మి వ్రతాలని, సంతోషమాత పూజలు, అది మా అత్తగారు వచ్చిన తర్వాత కొంచెం ఫాస్టింగ్ చేయడం, అంటే లైక్ హాఫ్ డే నాట్ ఫుల్ డేస్ అలా చేయడం, పూజలు చేయడం అలా తెలుసు. అది నా లైఫ్ బిఫోర్ ఎలా ఉండేది అంటే. బట్ నేను ఎప్పుడు ఎవరు దేవుడు లైక్ మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ దేవుడిని పూజించడం, రూపాలలో పూజించడం మనకి తెలుసు, మాకు తెలుసు. సో అలాగే ఫాలో అయిపోయాయి. ఐ నెవర్ క్వశ్చన్డ్ ఇదెందుకు అదెందుకు. బట్ ఆ లైక్ యూనో ఆ కైండ్ ఆఫ్ ఆ క్వశ్చన్ మార్క్ మాత్రం అది ఇలా వెళ్తూ ఉండేది. సో నాకు మ్యారేజ్ అయిపోయింది, అందరిలాగానే పిల్లలు. తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ వాజ్ ఫైన్, ఫైనాన్షియల్గా, జాబ్ వైజ్ అంతా బాగానే ఉంది. ఇక్కడ యుఎస్లోకి రావడం, సెటిల్ అవ్వడం, యుఎస్ లైఫ్ అంతా డిఫరెంట్. బట్ పేరెంట్స్ కూడా వెరీ సపోర్టివ్, మా మదర్ సపోర్టివ్, మా చెల్లెలు కూడా వెరీ వెరీ హెల్ప్ఫుల్, అండ్ మై హస్బెండ్ వాస్ గుడ్. సో ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. చిన్న పాప డెలివరీ స్టార్ట్ అయిన తర్వాత ఐ అటాక్ట్ విత్ లైక్ యూనో కైండ్ ఆఫ్ ప్యానిక్ అటాక్స్ అంటారు, యాంగ్జైటీ అటాక్స్ అంటారు. ఎలా అంటే హార్ట్ బాగా రైజ్ అయిపోతూ ఉంటుంది, ఒకలాగా భయం వచ్చేస్తూ ఉంటుంది. దానికి సొల్యూషన్ అంటూ నాకు తెలిసేది కాదు, ఎందుకంటే దాన్ని అసలు యాంగ్జైటీ అటాక్ అంటారని కూడా నాకు అప్పటికి ఐడియా లేదు. ఫిజికల్లీ ఐ వాజ్ ఓకే, బట్ సైకలాజికల్గా ఐ వాజ్ సో డౌన్. నాదేంటంటే చాలా హార్ట్, అది చాలా మనసుకి లైక్ వెరీ లోన్లీనెస్. తర్వాత అది ఏంటో అర్థమవుతూ ఉండేది కాదు. ఫిజికల్గా నేను ఎన్ని కేర్ తీసుకున్న, ఫుడ్, ఎక్సర్సైజ్ అని చెప్పి స్టార్ట్ చేశాను, నథింగ్ వాజ్ ఇన్ ద కంట్రోల్. అది ఇయర్స్ పెరుగుతున్న కొద్దీ అగ్రెసివ్ అయిపోతూ ఉండేది. ఇంకా ఎంత సిచ్యువేషన్కి వచ్చేసింది అంటే, ఒకసారి ఐ రిమెంబర్ 2018 అరౌండ్కి ఇంకా లైక్ అది నైట్ పడుకోవాలి అంటే భయం. కళ్ళు మూస్తే ఆ అటాక్ లైక్ 12:30, 1 o'clockకి కంపల్సరీగా లెగిసిపోయేదాన్ని. లైక్ ఆల్ ఆఫ్ సడన్ లెగిసిపోవడం. అది నాకు వచ్చేటప్పుడు లైట్ ఎక్కడో చూడాలి, ఒక లైట్ నాకు బయట కనిపించాలన్నమాట. సో నేను డోర్ ఓపెన్ చేసుకుని బయట మూన్ కానీ ఒక బ్రైట్ లైట్ నాకు కనిపిస్తూ ఉండాలి. అలాగే నేను ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైట్లో ఐ వాజ్ వెరీ స్కేర్డ్. అంటే నాట్ దట్ టైం నాకు రియల్గా స్కేర్ కాదు, నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు డీప్ స్లీప్కి వెళ్ళినప్పుడు ఇట్ విల్ అటాక్ లైక్ ఆల్ ఆఫ్ సడన్ ఫియర్. యూ వాంట్ బయటికి వెళ్ళిపోవాలి, బయటకి ఇచ్చేయాలి, బయట ఒక లైట్ కనిపించాలి. అది నేను ఆ బ్రెతింగ్ అని చెప్పి కొద్దిగా కామ్ అవ్వడానికి ఎక్సర్సైజ్ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం అలా చేసి స్టిల్ ఇట్స్ నాట్ వర్కింగ్. నాకేంటంటే ఏ విషయం నాకు అంత వేగా ఎవరితో షేర్ చేసుకునే ఇది ఉండదు. సో ఐ హ్యావ్ టు వర్క్అవుట్. నన్ను నేనే అది ఆ సిచ్యువేషన్ కంట్రోల్ తేవాలన్న మైండ్ సెట్. సో చాలా ఇయర్స్ నేను అది ఐ ట్రైడ్ కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అది మేబీ బికాస్ ఆఫ్ యూనో ఉమెన్ గో అండర్ సో మెనీ చేంజెస్, బాడీ చేంజెస్, ప్రెగ్నెన్సీ చేంజెస్, తర్వాత మన బాడీలో వైటమిన్స్ ల్యాక్, తర్వాత మేబీ మనం కొద్దిగా ఎక్సర్సైజ్లు అవి ఉండవు కనుక దాని రీజన్ అని చెప్పి కపుల్ ఆఫ్ డాక్టర్ విజిట్స్కి వెళ్ళడము, తర్వాత నా వైటమిన్స్ చెక్ చేసుకోవడము, వైటమిన్ డి అని, ఐరన్ అని, ఇంకా సో మెనీ థింగ్స్ అలా ట్రై చేశాను. అలా ట్రై చేసి అది కంట్రోల్ అవ్వాలని. ఎలా అంటే ఒక ఎండ్ ఆఫ్ ద స్టోరీకి ఎలా వచ్చేసానంటే, క్యాలెండర్లోని ఆ అటాక్ ఏ రోజు అవుతా ఉంది, ఎప్పుడు అలా అవుతుంది అని టిక్ చేసుకోవడము, ఎన్ని డేస్కి అది రిపీట్ అవుతా ఉంది, ఏమైనా ప్యాటర్న్ ఉందా, అసలు ఎందుకు వస్తూ ఉంది, ఏమి స్ట్రెస్ అవుతా ఉంది, ఇదంతా లైక్ కూర్చొని అనలైజ్ చేయడము అలా. సో కపుల్ తర్వాత ఈజ్ ఇట్ లైక్ ఓన్లీ నాకే అవుతా ఉందా, లేకపోతే ఉమెన్ ఈ సర్టన్ ఏజ్ దాటి 35 ఏజ్ అయిన తర్వాత ఎవరికైనా సేమ్ రిపీట్ అవుతుందా, లేకపోతే ఏమైనా మెనిస్ట్రల్ ఇష్యూసా అని. అది కూడా నాకు అటువంటివి ఏమీ లేవు. లైక్ నథింగ్ రిలేటెడ్ టు మెనిస్ట్రల్ ఆర్ లైక్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్, అదేమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఎ నార్మల్, అండ్ ఈవెన్ ఐ హ్యాడ్ ఎ నార్మల్ డెలివరీస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్, అంటే జిమ్కి పోవడం అని స్టార్ట్ చేశాను, డైట్ చేంజ్ చేసుకున్నాను, తర్వాత ఇంకా ప్రోటీన్ రిచ్ మీల్ తినడం అని స్టార్ట్ చేశాను, వైటమిన్ డి తీసుకున్నాను, ఐరన్స్, ఇంకా అంతా లైక్ వెరీ అగ్రెసివ్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో చేయాలని. బట్
అది వెళ్తానే ఉంది. ఇవి నడుస్తూనే ఉన్నాయి. తర్వాత ఇంకా సైకలాజికల్‌గా ఐ వాస్ వెరీ, వెరీ డౌన్. ఒక మంత్‌లో అయితే ఐ గెయిన్డ్ ఆల్‌మోస్ట్ లైక్ ఒక ఐ థింక్ 15 పౌండ్స్ ఎట్ ఎ స్ట్రెచ్ వెయిట్ గెయిన్ అయిపోయాను. దానికి రీజన్ ఏంటి అంటే ఫిజికల్‌గా ఏం చేంజెస్ లేవు. ఐ మీన్ లైక్ నేను చేంజ్ చేసుకున్నవి. బట్ సైకలాజికల్‌గా నాకు ఆహ్, ఆ యాంక్సైటీ అటాక్, ఆ ఫియర్ అనేది వచ్చేస్తా ఉండేది. ట్రిగ్గర్ లైక్ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే అలా బాడీలో చాలా చేంజెస్ పుట్ ఆన్ అవుతా ఉందన్నమాట. సో, దానివల్ల వెయిట్ గెయిన్ అవ్వడం. అప్పుడు ఇంకా ఎక్కువ అడగడం అందరిని, ఆఫీస్‌లో అందరిని. ఈస్ ఇట్ లైక్ మీకు ఏమిటైనా అవుతుందా? ఎలా? ఎవరు ఐ నెవర్ హర్డ్ అలా. దాంతో పాటు ఒక కామన్ ప్యాటర్న్ ఆఫ్ డ్రీమ్ వస్తా ఉండేదండి. ఎలా అంటే ఒక హాంటింగ్ డ్రీమ్. ఆహ్, ఎవ్రీ ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ ఇన్ ఎ మంత్ కంపల్సరీగా వచ్చేది. ఆ ఒక అదే సేమ్ డ్రీమ్ ఫాలో అవుతా ఉండేది. లైక్ ఇట్ వాస్ ఎ వెరీ ఫియర్‌ఫుల్ డ్రీమ్ వస్తా ఉండేది. సో, ఆహ్, నాకు ఇంకా అది ఎలా కొన్నాళ్ళకి మేబీ ఈ మన కర్మ ఫేట్ ఒక్కోసారి అలా అవుతా ఉంటది. బ్యాడ్ కర్మ నడుస్తా ఉంటది. సో, శని ఆలయంకి వెళ్ళాలి. శనిదేవుడి దగ్గరికెళ్ళాలని నేను ఎప్పుడు మామూలుగా టెంపుల్స్ అవి అంత పెద్ద క్రేజీగా ఉండదు. అంటే బాగా భక్తి అయితే మనసుకొస్తే మాత్రమే చేస్తా. అలా గుడికెళ్ళడం కూడా. సో, ఇంక అప్పుడు ఎళ్ళేదాన్ని. ఎందుకంటే నాకు ఐ వాంట్ ఎలిమినేట్ ఫైట్ చేయాలి. అది ఏంటి అని. యోగా స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇంకా మెడిటేషన్ అని చెప్పి ఐ స్టార్టెడ్ లైక్ చిన్న చిన్నగా నాకు పెద్దగా ఏమీ తెలీదు. అంతా రీసెర్చ్ చేసుకోవడం అలా స్టార్ట్ చేయడం. తర్వాత మీ అందరికీ తెలిసి ఉంటదో లేదో నాకు తెలీదు. ఇక్కడ మన కోయంబత్తూర్‌లో సద్గురు ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఆహ్, ఎవ్రీ స్టేట్‌లో ఆయన వచ్చి ఆ శాంభవి ముద్ర అని చెప్పి ఒకటి ఇనిషియేట్ చేస్తారు. అదేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ 5 బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ అండ్ హీ విల్ డూ సమ్ సమ్ స్పిరిచువల్ వే ఆఫ్ ఇనిషియేషన్ దే కాల్ ఇట్ యాజ్ యాక్చువల్గా వాళ్ళు కాల్ చేసేది అలాగా సాంబవి ముద్ర ఇనిషియేషన్. ఓకే, ఇనిషియేషన్ అంటే మనకి తెలుగులో ఏంటంటారంటే ఒక ఒక ప్రక్రియను స్టార్ట్ చేయడం. అదే దాని మీనింగ్. నేను ఇక్కడ ఇన్ పర్సన్ ఆయన ఇక్కడ 3 days వచ్చినప్పుడు ఇన్ పర్సన్ ఆయన అక్కడ ఉంటుండగా నేను వెళ్ళాను. 3 days అటెండ్ అయ్యానండి. ఆ శాంభవి ముద్ర ఇనిషియేషన్ చేశారు. నేను 3 days వెరీ రిచువల్‌గా అక్కడ కూర్చొని విన్నాను. అండ్ ఐ ఫాలోడ్ ఆ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్. దేర్ ఆర్ 5 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ చేస్తారు. అది రోజు ఎవ్రీ డే చేయాలి. అండ్ వాళ్ళు చెప్పేదేంటంటే వీ హావ్ టు గివ్ అప్ నాన్ వెజిటేరియన్ ఫుడ్, గార్లిక్ తినొద్దు, తర్వాత కొన్ని స్పైసెస్ తినొద్దు, కాఫీ, టీ అవన్నీ పక్కన పెట్టమని చెప్తారు. నేను అంత విగరస్‌గా నేను ఫాలో అవ్వలేదండి. బట్ ఎక్సర్‌సైజ్ మాత్రం చేసేదాన్ని కంపల్సరీగా 30 డేస్ చేశాను. 30 డేస్ వెరీ సిన్సియర్‌గా చేశాను. కొద్దిగా మై థింగ్స్ వర్ కామ్ డౌన్. ఇట్స్ నాట్ లైక్ అంత అగ్రెసివ్ కాదు. బట్ ఐ వాజ్ ఓకే. బట్ నాట్ దట్ కంప్లీట్‌లీ గాన్. ఒక వన్ డే ఇట్ హిట్ మీ అంటే ఆ యాంగ్జైటీ అటాక్. ఐ వాజ్ లయింగ్ డౌన్. సంథింగ్ లైక్ ఎ ఫైర్ బర్నర్ లాగా ఒక ఫైర్ మనకి కాళ్ళ నుంచి పై వరకు మోకాల వరకు వెళ్ళి ట్రావెల్ చేసి ఇట్స్ లైక్ ఇట్స్ లైక్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్ కమ్స్ డౌన్. అంత స్కేరీగా అంత ఫియర్ఫుల్గా అది నాకు ఆ మూమెంట్ ఆఫ్ అది తెలిసింది. చూడ్డానికి చాలా బోల్డ్‌గా చాలా ధైర్యంగా మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కొద్దిగా షాకింగ్‌గా అనిపించింది. ఎందుకంటే నేను ఇంత ఇంత స్ట్రగుల్ లైక్ సైకలాజికల్‌గా ఐ వాస్ లైక్ సో అప్సెట్. ఇంక నేను ఐ వాంట్ టు మేక్ సంథింగ్. ఇది నా లైఫ్ కాదు. నేను వెళ్తుంది ఇది నా లైఫ్ కాదు. దిస్ ఈజ్ నాట్ మై హ్యాపీనెస్ అనుకున్నప్పుడు ఐ మెట్ ఎ పర్సన్ అండి. ఎలా అంటే తను కంప్లీట్‌గా హి ఈస్ లైక్ ఎ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్. ఇట్స్ నాట్ బై రిలీజియన్ ఆర్ బై ఎనీ చర్చ్ ఆర్ ఎనీథింగ్. అంటే తన లైఫ్‌లో ఆ యొక్క ఆ హ్యాపీనెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫెయిత్ ఎంత కాన్ఫిడెంట్‌గా దేవుడు నాతో ఉన్నాడు యూనో అన్న ఒక కాన్ఫిడెన్స్ నాకు ఫస్ట్ టైం నాకది ట్రిగ్గర్. ఎలా హౌ 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 దట్ విల్ హ్యాపెన్ అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్ నాకు లైఫ్‌లో. సో, దట్స్ హౌ ఐ మెట్ వన్ పర్సన్. అండ్ ఆ ఫెయిత్ అనేది నాకు క్వెషన్ చేసేది. నాకు ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న స్టోరీ, వెరీ షార్ట్ స్టోరీ. నాకు ఇప్పటికీ నా హృదయానికి బాగా హత్తుకున్నది. నేను మా పిల్లలకి స్టోరీస్ చెప్తా ఉన్నప్పుడు ఒక స్టోరీ ఏంటంటేనండి, ఒక ఊర్లో వర్షాలు పడవు. చాలా రోజులు వెయిట్ చేస్తా ఉంటారు జనాలందరూ. అయితేనేమో ఒక చిన్న పిల్లాడు ఒకరోజు గ్రూప్ అందరూ కూడా ఊర్లో అందరూ కూడాను ఈరోజు దేవుడు మాట్లాడాడు నాతోటి. ఈరోజు వర్షం పడతది అని అందరూ దే విల్ బి లైక్ మూవింగ్ అన్నప్పుడు ఆ పిల్లాడు వెనకాతల పరిగెట్టుకొని వెళ్ళి ఒక గొడుగు తెచ్చుకుంటాడు. గొడుగు తెచ్చుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరి చేతిలో గొడుగులు ఉండవు. ఈ పిల్లాడు ఒక్కడి దగ్గర గొడుగు ఉంటుంది.
అందరూ ఆశ్చర్యపోయి గుడికెందుకురా నువ్వు తెస్తా ఉన్నావు అన్నప్పుడు, అదేంటి దేవుడు చెప్పాడు అన్నాడు కదా! వర్షం పడతది ఈరోజు అన్నప్పుడు మరి తడిచిపోతాను కదా! గొడుగు పట్టుకోవాలి కదా! ఆ ఒక్క స్టోరీ మాత్రం నాకిప్పటికీ అది లోపల ఒకలాంటి ముద్రలాగా పడిపోయిందండి. అది ఫెయిత్, క్వెషన్ ఆఫ్ ఫెయిత్. సో, నాకు ఈ పర్సన్ ఐ థింక్ దేవుడు మన జీవితంలోని ఎదురు మనుషుల ద్వారా గానీ, వాక్యం ద్వారా గానీ, లేదంటే ఒక సిట్యుయేషన్ ద్వారా మనం జీసస్ క్రైస్ట్‌ని తెలుసుకోవడం జరుగుతదని నేను నమ్ముతా ఉన్నాను. సో, నాకు ఈ క్వెషన్ ఆఫ్ ఫెయిత్, నా దేవుడు అని అంతలాగా పట్టుకుని ఎలాడతాడేంటి? ఓకే. ఐయామ్ ఓకే. నేనెప్పుడు కూడా తను మాట్లాడేటప్పుడు గానీ, తను దేవుడు కోసం అంటే జీసస్ అనే పదం చెప్పడం కాదు. తన ఫెయిత్ నాకొక క్వెషన్ మార్క్ అనమాట. ఎలా అలా అనేది. అది తెలుసుకునేటప్పుడు తను లైఫ్‌లో జరిగిన తనకి జరిగిన సిట్యుయేషన్స్, హౌ హి వాస్, తను ఎలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎలాగ జీసస్ క్రైస్ట్‌ని అన్నీ చెప్పాడు గానీ, నాకు ఏమీ నమ్మకం లేదు. జస్ట్ ఓకే. స్టోరీ లిజన్ చేయడం ఓకే. తనెప్పుడైనా గానీ తనెప్పుడు గూడా నన్ను ప్రేయర్ చెయ్యి, లేకపోతే నువ్వు నమ్ము, లేకపోతే ఇదేమీ లేదండి. ఆహ్, అలా ఎప్పుడూ లేదు. ఎందుకంటే హి నోస్ మీ. ఎలా అంటే నేను చాలా స్ట్రాంగ్ ఇన్ ద సెన్స్, ఒకటి నో చెప్తే నో అంతే. ఇంక నువ్వు దయచేసి నువ్వు నన్ను ట్రై చేయొద్దు, నాకేమి చెప్పడానికి ఫోర్స్ చేయొద్దు ఆ టైపు. సో, నేను అంత బేగా ఏది యాక్సెప్ట్ చెయ్యను. అన్‌లెస్ అంటిల్ నాకది పక్కాగా మనసుకి మంచిగా అనిపిచ్చి అది ఫాలో చేయాలనుకుంటేనే. సో, హి నోస్ మీ బెటర్. అందుకని తనెప్పుడు కూడా దేవుడి విషయంలో ఏది ఫోర్స్ చేయలేదు. బట్ నాకు తను ప్రేయర్ చేయడము, ఫాస్టింగ్ చేయడము, అది తెలుసు. ఎలా ప్రేయర్ చేస్తాడు, ఏమని ప్రేయర్ చేస్తాడు అదేమీ తెలీదు. ఎందుకంటే వి నెవర్ బీ టుగెదర్. ఎప్పుడు మా మధ్య కలిసున్నది లేదు. సో, ఈ లైఫ్ స్టోరీస్ ఐ నో హిమ్ ఫెయిత్. ఆ ఫెయిత్ అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. సో, అలాగా దేవుడి యొక్క ఆయన యొక్క ప్లాన్ ప్రకారం ఐ మెట్ దట్ పర్సన్. సో, నేను ఇండియాకెళ్ళిన తర్వాత ఒకరోజు ఒక నైట్ ఒక నైట్ అప్పటికి నేను క్రైస్ట్‌ని నా నోట్లోంచి ఏమి అసలు జీసస్ క్రైస్ట్ అని రావడం గానీ ఏమీ నాకది లేదు. బట్ దిస్ పర్సన్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ మీ. ఓకే. ప్రే చేస్తా ఉన్నాడని నాకు తెలుసు. బట్ నా ముందు గానీ, లేకపోతే నాకు తెలిసినట్లుగా గానీ ఏమీ జరగలేదు. సో, ఒక నైట్ అప్పుడు నాకు యాంగ్జైటీ అటాక్స్ ఇంకా కంటిన్యూస్‌గా కొడతానే ఉన్నాయి. అండ్ మోర్ ఎవర్ నా లైఫ్ డిఫరెంట్‌గా నడుస్తా ఉంది. జాబ్ కూడా ఒక 9 months ఐ లాస్ట్ ఇట్. తర్వాత నేను ఇండియాలో ఉన్నాను. అండ్ దెన్ ఒక రోజు ఒక నైట్ ఐ స్లెప్ట్ అరౌండ్ 3 o'clock. ఎంత అంటే ఆల్ ఆఫ్ సడన్ దట్ వాస్ ద వన్ డే ఆ యాంగ్జైటీ ఐ స్టిల్ రిమెంబర్ అనమాట. అంత ఫియర్‌ఫుల్‌గా ఒక యాంగ్జైటీ హిట్ అయిపోయింది. ఇంకా నాకు కాళ్ళు అందటం లేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టే. లోపల ఉండలేకపోతున్నాను ఇంట్లో. సో, నేను మేడ మీదకెళ్ళిపోయానండి. మేడ మీదకెళ్ళినప్పుడు ఇట్ వాస్ సో ఫియర్‌ఫుల్. చాలా భయమొస్తా అంటే నాకు ఏం చేస్తుంది, ఇంకా బ్రీతింగ్ చేస్తున్నా నాకు కంట్రోల్ అవ్వట్లేదు. ఏం చేస్తుంది నాకు కంట్రోల్ అవ్వట్లేదు. దెన్ ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 10-15 minutes అది ఓకే అవ్వడానికి. దెన్ ఐ వెంట్ డౌన్ అండ్ ఐ స్లెప్ట్. అదే రోజు నేను మార్నింగ్ మెడిటేషన్ చేయడానికని పైకి పోయాను. మేడ మీదకెళ్ళిన తర్వాత మెడిటేషన్ అంటే ఏం లేదండి. జస్ట్ 5 బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఒక ప్రాణాయామం చేస్తారు కదా, అది చేసి కాసేపు అక్కడ కళ్ళు మూసుకొని కూర్చోవడం అన్నమాట. సో, ఫర్ ద ఫస్ట్ టైం ఈ మూమెంట్‌కి ముందు ఒక మూమెంట్ వెళ్ళి కూర్చున్నప్పటికి నాకు ఒకలాంటి ఫియర్. దిస్ ఇస్ నాట్ యాంగ్జైటీ అటాక్, ఫియర్. భయము, యాంగ్జైటీ అటాక్ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. నాకది ఆ ఫియర్ అనేది నాకు సంబడీ ఈస్ టెల్లింగ్ ఆ పైన మేడకి దూకేయి, గో అండ్ జంప్. సంబడీ ఈస్ టెల్లింగ్ మీ. ఆ ఫస్ట్ టైం నేను అది ఆ ట్రిగర్ అనేది నాకు వినిపిస్తా ఉంది. నాకు కూర్చున్నాను, కళ్ళు మూసుకొని ట్రై చేస్తా ఉన్నాను. బట్ ఆ ఫియర్ తంతా ఉంది. ఐ సెడ్ ఓకే, లెట్ మీ మేబీ కామ్ డౌన్, ఐ హ్యావ్ టు డూ దట్. ఫోర్స్ఫుల్గా కూర్చొని, అంటే బలవంతంగా నేను అక్కడ కూర్చొని ట్రై చేస్తా ఉన్నాను. కాసేపు ఒక 5-8 minutes అయిపోయిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం గాడ్స్ గ్రేస్ అప్పటికి నేను తన మూలంగా కొన్ని స్టోరీస్, అంటే నాకు దేవుడి కోసం జీసస్ క్రైస్ట్ కాదు, నీ దేవుడు ఓకే సరే నువ్వు చెప్పు, ఏదో చెప్పులే దేవుడి కోసం వింటాను అంతే. కపుల్ ఆఫ్ స్టోరీస్, తను బైబిల్లో ఉన్న స్టోరీస్, డేనియల్ స్టోరీస్, రూత్ స్టోరీ, తర్వాత డేవిడ్ స్టోరీ, అలా
కథలు కథలుగా చెప్పేవాడు. నాకు అది ఇప్పుడు తెలుస్తా ఉంది. ఇది ఇట్స్ ఆల్ లైక్ బైబిల్‌లో ఉన్న స్టోరీస్ అని. బట్ అవి లైక్ చిన్న చిన్న స్టోరీస్‌లా చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించేది. అంతే కాకుండా కొన్ని లైఫ్ టెస్టిమనీ‌లని తను చెప్తా ఉండేవాడు. అంటే ఒక వుమెన్‌గా ఎలా స్ట్రాంగ్‌గా ఫైట్ చేశారు, ఎన్ని ప్రాబ్లమ్స్ అయిపోయినా సరే ఎలా వాళ్ళ లైఫ్‌ని ఆహ్, జె లైఫ్‌ని దేవుడిలో పెట్టుకొని ఎలా మార్చారు. అంతేగా దేవుడి కోసం అక్కడ చెప్పేవాడు కాదు. ఎందుకంటే నేను మళ్ళా దానికి అపోజిట్ అని. ఒక వుమెన్ ఎలాగ ఎంత స్ట్రెంగ్త్ తీసుకొని, ఎంత పుల్ అప్ చేసుకొని షీ కెన్ కమ్ బ్యాక్, షీ కెన్ ఫైట్ అని అది చెప్తా ఉన్నప్పుడు నాకు అది లైక్ కైండ్ ఆఫ్ ఎ సూతింగ్ ఫర్ మై హార్ట్. సో, కామ్ డౌన్ అవుతా ఉండేది. సో, నాకు ఈ కపుల్ ఆఫ్ డేస్‌లో నేను దేవుడి కోసం తెలుసుకున్నదే. ఫర్ ద ఫస్ట్ టైమ్ నాకు ఒక హగ్ ఆఫ్ లవ్. ఐఎమ్ నాట్ నా కళ్ళు ఓపెన్ చేయడానికి నేను ట్రై చేస్తా ఉన్నాను. ఐఎమ్ లైక్ క్రయింగ్ ఎంతసేపు అంటే ఒక 45 మినిట్స్ లైక్ ఎ కంప్లీట్ మెస్మరైజేషన్ ఆఫ్ ఫీల్. ఎంత లవబుల్‌గా లైక్ కైండ్ ఆఫ్ ఎ పీస్ కామ్ అయిపోయాను. లైక్ ఎవ్రీథింగ్ ఈస్ లైక్ సో బ్లెస్సింగ్‌గా ఏడుస్తా. ఏడుపు కాదండి. బాధ ఏడుపు కాదు. సంథింగ్ లైక్ ఓవర్‌వెల్మింగ్‌గా ఒకలాంటి హగ్. ఒకలాంటి సంబడీ కేమ్ అండ్ హగ్డ్ యూ అన్నట్టు. ఆ పీస్, కామ్‌నెస్ అంతా సడెన్‌గా వచ్చేసింది. లాట్ ఆఫ్ బ్లిస్‌గా హ్యాపీగా నవ్వుతా ఉన్నాను. నవ్వుకుంటా హ్యాపీగా జాయ్‌ఫుల్‌గా ఉంది మైండ్. వాట్ ఐ వాట్ ఐ సెడ్ లైక్ వాట్ ఐ ట్రైడ్ ఈస్ నా లెగిసిపోవాలి. మేబీ నేను ఫిజికల్‌గా నేను క్రియేట్ చేస్తున్నానేమో అని ఐ వాంట్ టు ఓపెన్ మై ఐస్. ఐ వాంట్ టు గెట్ అప్. ఐ ట్రైడ్ చాలా కళ్ళు అసలు లాక్ అయిపోయాయి. పైకి లేసిపోయాను ఫోర్స్‌ఫుల్‌గా. మళ్ళా ఇట్ మేడ్ మీ టు సిట్ డౌన్. లైక్ అగైన్ ఒక 15-20 మినిట్స్ అదే సేమ్ పొజిషన్‌లో ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎంత ఎంత బ్లెస్‌ఫుల్ ఫీల్. మా పిల్లలకొచ్చి చెప్పాను కిందన. దే వర్ లైక్ లుకింగ్ అట్ మీ క్రేజీగా. ఏంటి ఏం మాట్లాడుతా ఉంది అని. బట్ దే సీ మై ఫేస్ ఈస్ సో హ్యాపీ అండ్ లైక్ సో వైబ్రెంట్‌గా. అండ్ ఐ టాక్డ్ విత్ దిస్ పర్సన్. ఐ సెడ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ బట్ ఆల్ ఆఫ్ సడెన్ ఇలా అయింది. దెన్ గాడ్ హాస్ హగ్డ్ యూ అని చెప్పి అన్నాడు. అంటే నాకు విన్నా గానీ బట్ ఐ డిడ్ంట్ టేక్ ఇట్ సీరియస్‌లీ. సర్లే ఏదో ఒకటి బట్ ఐ ఫెల్ట్ సో మేబీ ఇట్స్ మై మెడిటేషన్. నా ఫీల్ అది. నా మెడిటేషన్ థింగ్. సో అలాగా అది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ హౌ క్రైస్ట్ హాస్ కేమ్ ఇంటు మీ. బట్ ఆ టైంలో నేను జీసస్ క్రైస్ట్ అని నా నోట్లోంచి గానీ, నా మనసులో గానీ, లేకపోతే నా చేతిలో బైబిల్ గానీ ఏమీ లేదండి. ఐ వాస్ లైక్ ఎ వెరీ బ్లాంక్ ఇన్ మై హార్ట్. బట్ ఫస్ట్ టైమ్ ఇప్పుడు నాకు తెలుస్తా ఉంది. దేవుడు నన్ను ఎలా హగ్ చేసుకున్నాడు అని. అప్పుడు నాకు ఐ కేమ్ టు ఎ క్లారిటీ దట్ ఐ హావ్ టు కమ్ బ్యాక్ టు ఫైండ్ జాబ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ కిడ్స్. అది ఒక ధైర్యం వచ్చేసింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ నేను వచ్చేటప్పుడు నాకు ఈ చేతికి బైబిల్ వచ్చిందండి. ఫర్ ద ఫస్ట్ టైమ్ హీ గిఫ్టెడ్ మీ దిస్ బైబిల్. అండ్ ఇందులో నాకు 1, 2 వర్సెస్ మాత్రమే తను నాకు షేర్ చేసింది. ఆ 2 వర్సెస్ తను ప్రేయర్ చేసి నాకు ఇచ్చిన వర్సెస్ అండి. అది దాని మీనింగ్ ఆహ్, ఆహ్, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయనను ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము ఇంకా మంచిగా అవుతున్నట్టు ఆయన నిన్ను బ్లెస్ చేస్తారు. నాకు ఇంకా వాక్యాలు అంతా ఇంకా నాకు రాదండి. నేను ఇంకా వెరీ వెరీ పూర్ ఎట్ బైబిల్ రీడింగ్. బట్ ఆ వాక్యం ఒకటి ఉంది. తర్వాత ఇంకో వాక్యం నేనే ద్రాక్షావల్లిని నాలో ఎదిగిన నాలో ఎదిగేవారే ఫలిస్తారు. లేకపోతే మిగిలిన తీగలన్నీ నా తండ్రి తీసి బయట పారవేస్తాడు. అదొక వాక్యం. ఆ 2 వాక్యాలే తను నాకు ఇచ్చింది. అప్పుడు కూడా నాకు ఓకే. ఇట్స్ లైక్ ఓపెన్ ఇలాగా లూకా ఓపెన్ చెయ్యి. లేకపోతే 12థ్ చాప్టర్‌కెళ్ళు. ఆ వర్డ్, ఈ వర్డ్ ఆ 2 మాత్రం ఆ 2 పట్టుకున్నాను. ఫ్లైట్‌లో వచ్చేటప్పుడు బైబిల్ ఇట్స్ లైక్ నాకు ఆబ్వియస్‌గా యాంగ్జైటీ అటాక్స్. సో, బైబిల్ గట్టిగా హిట్ చేయడం, హగ్ చేసుకోవడం. ఐ వాస్ జస్ట్ లీనింగ్ అంతే. జీసస్ జస్ట్ కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ కాదు. ఏమంటారు నమ్మకం లేదు. నమ్మకం లేని పదం అప్పుడు నేను చెప్తా ఉన్నది ఆయన కోసం. బట్ ఆ 2 వర్సెస్ పట్టుకునేదాన్ని అంతే. బైబిల్ గట్టిగా హగ్ చేసుకునేదాన్ని. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత థర్డ్ డే అండి. థర్డ్ డే దిస్ ఈజ్ మై నాకు మొదటిసారి జీసస్ క్రైస్ట్ ఆయన్ని రివీల్ చేసింది నా జీవితంలో. ఐ వాస్ స్లీపింగ్ మిడ్‌నైట్ 3:00కి 3:30 కంప్లీట్‌గా పడుకున్న దాన్ని లైక్ తెలివొచ్చేసింది. తెలివొచ్చేసి కూర్చొని గ్రౌండ్‌లో కూర్చున్నాను. కూర్చుండిపోయాను. ఐ క్లోజ్డ్ మై ఐస్. దెన్ ఎ విజన్ అండి. విజన్ అంటే డ్రీమ్ కాదండి. విజన్.
ఎందుకంటే కంప్లీట్ కాన్షియస్లో ఉన్నాను. అండ్ కూర్చుని కళ్ళు మూసుకునేసరికి ఎలా అంటే ఒక చాలా పెద్ద ప్లేస్ అండి. వెరీ 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 ఓపెన్ ప్లేస్. అది ఆ కళ్ళకి లిమిట్ కనిపించట్లేదు, ఎండ్ ఎక్కడ అనేది. అంత అంత వైడ్గా ఓపెన్గా ఉంది. అదా అది కూడా లైక్ ఫుల్ ఆఫ్ క్లౌడ్స్, చాలా డిఫరెంట్గా క్లౌడీగా, ఫుల్ క్లౌడ్స్గా. అలా సో ఆయన ఒక 7 గోల్డెన్ పిల్లర్స్ ఉన్నాయండి, రౌండ్గా ఉన్నాయి, రౌండ్ సర్కిల్లో ఉన్నాయి. ఆ పిల్లర్స్ ఎలా అంటే అన్లిమిటెడ్ హైట్ కనిపించట్లేదండి పైన. పైన ఆ పిల్లర్స్లో గోల్డ్, వాటి చుట్టూ ఇలా ఆ పిల్లర్స్ అంతా ఫుల్ గోల్డ్ కోటెడ్గా, గోల్డ్ కవర్డ్గా. ఎంత థిక్ ప్యాటర్న్స్ అంటే అంత థిక్గా ఉన్నాయి. ఆ గోల్డ్ మనం బిస్కెట్స్ కూడా ఎక్కడ ఏమి పనిచేయవు, అంత కవర్డ్గా ఉన్నాయి. ఫుల్ గ్రేస్గా, పీస్గా, ఎంత కళ్ళకి ఒకలాంటి ఆనందంగా ఉంది ఆ వ్యూ. ఇలా రౌండ్గా ఉన్నాయండి. ఆ రౌండ్లో బయట నేను పరిగెడతా ఉన్నాను, లైక్ ఒక బటర్ఫ్లై ఎలా పరిగెడతా బయట, ఆ పిల్లర్స్కి బయట పరిగెడతా ఉన్నాను. అండ్ ఆ పిల్లర్స్లో మధ్యలో ఒక పెద్ద సీట్ మీద ఒక పర్సన్, ఒక మేల్ పర్సన్, చాలా లాంగ్గా ఉన్న ఒక మేల్ పర్సన్ కూర్చుంటే ఎలా ఉంటుందో నాకు అలా ఆ విజన్లో అలా కనిపిస్తూ ఉంది. ఒక పెద్ద సీట్ మీద కూర్చుని ఉన్నాడండి ఆయన. కాళ్ళు రైట్ లెగ్ ఒకటి మాత్రం ఫుల్ ఇలా స్ట్రెచ్ అయ్యింది, లైక్ లైక్ ఇలా స్ట్రెచ్ అయ్యింది, చాలా పొడుగుగా ఉంది ఆ లెగ్. ఆయన పిలుస్తా ఉన్నాడు. ఆ 7 పిల్లర్స్ బయట పరిగెడతా ఉన్నాను, లైక్ ఫుల్ ఆనందంతో పరిగెడతా ఉన్నాను. తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ కేమ్, వచ్చి ఆయన రైట్ లెగ్ పక్కన కూర్చున్న తర్వాత నాకు ఆయన ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఆ కూర్చున్న దానికి కరెక్ట్గా స్ట్రైట్గా ఒక 2 బర్డ్స్ ఉన్నాయండి. 2 బర్డ్స్ కాదు, ఇప్పుడు నాకు తెలుసు అదేంటో. 2 క్రీచర్ అంటే అది ఒక అసలు మల్టిపుల్ వింగ్స్ ఉన్నాయండి. తెల్లగా ఉన్నాయి, చాలా తెలుపుగా ఉన్నాయి. ఆ తెలుపు కూడా మనం చూసే ఈ తెలుపుకి సాదృశ్యం లేదు. మల్టిపుల్ వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్లోనేమో కళ్ళు ఉన్నాయి. అండ్ ఒక క్రీచర్, ఒక బర్డ్కి మన పెద్ద గుడ్లగో కళ్ళు పెడితే ఎలా ఉంటాయో, లైక్ వెరీ పవర్ఫుల్ ఐస్ పెడితే అలా ఉంది. ఇంకొక బర్డ్ ఏమో ఒక మేల్ పర్సన్ ఫేస్, ఒక మనిషి రూపం, మనిషి ఫేస్ తెచ్చి దానికి అతికిస్తే ఎలా ఉందో అలా ఉంది. అండ్ దే ఆర్ లైక్ ఆ వింగ్స్ లైక్ యూనో ఇలా ఫుల్ ఆపరేట్ మల్టిపుల్ వింగ్స్ ఉన్నాయి, ఒకటి కాదు, 2 కాదు. అండ్ నేను అక్కడ పక్కన రైట్ సైడ్ కూర్చొని ఉన్నాను. కూర్చున్న తర్వాత ఐ టచ్ దిస్ పర్సన్ హెయిర్. ఆ హెయిర్ ఫుల్ వైట్ అండి, ఫుల్ వైట్. అండ్ ఎంత స్మూత్గా ఉంది అంటే ఆయన జుట్టు ఇట్స్ లైక్ పాలిష్డ్గా, ఎంత ప్యూర్ వైట్లో ఎంత గ్రేస్గా ఉంది. ఆ హెయిర్ అంత స్మూత్గా ఉంది, పట్టుకుంటే ఇలా మృదుత్వంగా. అండ్ ఇంకొకటి చూసింది ఏంటంటే ఆయన పాదాలు ఇలా వేళ్ళు బయటకున్నాయండి. ఆ వేళ్ళ మీద బట్ట ఇలా కవర్ అయి ఉంది. అది కూడా లైక్ ఏ వైట్ అంటే గ్రేసియస్ వైట్, లైక్ ఏ స్పార్క్లీ వైట్. అంత 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 కాస్ట్లీ బట్ట కానీ అంత మృదువుగా ఉన్న బట్టని ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు తాకలేదు, అంతగా ఉంది. తర్వాత నేను ఆ రైట్లో కూర్చొని ఉన్నా. కాసేపు అయిన తర్వాత హీ పుట్ మీ ఆన్ ద ల్యాప్ అండ్ హీ మేడ్ మీ టు స్లీప్. ఈ తర్వాత ఇంకా నాకు ఇది ఒక పార్ట్ ఆఫ్ ద విజన్. ఆ విజన్ తర్వాత నా డెత్ బెడ్ అంటే నా నా లైక్ ఇలా నేను చనిపోయేటప్పుడు, ఆ తర్వాత నా పిల్లలది, తర్వాత ఆ నెక్స్ట్ లైఫ్ కాదు, నెక్స్ట్ ఇంకా నా జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు, జరిగినవి, అవన్నీ కూడా కొంత విజన్లో నాకు చూపించారండి. ఆల్ గ్లోరీ టు గాడ్. గాడ్ తండ్రి, ప్రభా, దేవానికి స్తోత్రమయ్యా. సో ఆ విజన్ అంతా నాకు అలా అంతే, ఆ విజన్ వచ్చింది. అండ్ ఈ విజన్ తర్వాత నాకు 2.5 hours పట్టింది. ఐ ఫెల్ట్ లైక్ ఒక 20 minutes ఉన్నానేమో నేను కళ్ళు మూసుకొని అనుకున్నాను. బట్ ఫిజికల్లీ ఐ వాజ్ లైక్ కంప్లీట్గా కింద ఇలా కూర్చున్నదాన్ని ఇలా పడుకుండిపోయాను. ఐ వాజ్ లైక్ వీపింగ్ అండ్ కళ్ళంటి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అంతే, ఫిజికల్గా ఇంకా నాకేమీ తెలియలేదు. 2.5 hours తర్వాత లెగిసిపోయిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఏదో చూసాను. అది ఏంటి, ఎందుకంటే నాకు అది ఏంటనేది తెలీదు. దాని మీనింగ్ ఆఫ్ ఆ డ్రీమ్, ఆ విజన్ అనేది కూడా నాకు ఏం అర్థం కాలేదు. ఎక్సెప్ట్ ఓన్లీ వన్ పార్ట్ ఈజ్
నా హ్యాండ్స్ని ఈ పర్సన్ ఎవరైతే నేను కలిసానో ఆ పర్సన్కి హ్యాండ్స్ని హి పుట్ మీ ఇలా 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 ఇచ్చినట్టు. అదొకటి మాత్రం నాకు మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. ఇంకా ఇంకా వేరే ఇంకా ఏమి నేను పట్టించుకోలేదు. బట్ ఐ ఐ కాల్ దిస్ పర్సన్. ఐ సెడ్ ఓకే, నాకు ఈ విజన్ ఇదంతా కనిపించింది. ఇదంతా హీ నోస్ బైబిల్ ఇన్ అండ్ అవుట్. తనకి ప్రతిదీ తెలుసు కనుక హీ సెడ్ గాడ్ హ్యాస్ రివీల్డ్, గాడ్ హ్యాస్ రివీల్డ్ టు యూ. ఐ వాజ్ లైక్, నాకు జీసస్ క్రైస్ట్ అంటే దేవుడు కాదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కాదు ఆయన అని. ఆయన పేరునే నేను, తను ఎప్పుడైనా ప్రేయర్ చేసి ఈ వర్డ్స్ ఇచ్చేటప్పుడు ఆమెన్ అని చెప్పు అంటే చెప్తాలే తర్వాత, నాకు చెప్పాలనిపించట్లేదు. దట్ వాజ్ మీ, దట్ వాజ్ మీ 5 years బ్యాక్. ఈ విషయం వచ్చిన తర్వాత కూడా నేను నమ్మలేదు. ఎందుకంటే నేను అప్పటికి బైబిల్ తెలియదు, బైబిల్ చదవలేదు. అండ్ తను కూడా నువ్వు నమ్ము అని చెప్పలేదు. ఎందుకంటే హీ నోస్ సంథింగ్. గాడ్ ఏదో ఆయన నీ జీవితంలో ఏదో ఉంది ప్రణాళిక నీకు, అందుకే ఆయన నేను ఇంత గట్టిగా పట్టుకుంటా ఉన్నాడు అని తను ఎప్పుడు చెప్తా ఉండేవాడు. గాడ్ ఇస్ విత్ యూ, గాడ్. నేను ఎప్పుడు అది నేను నమ్మడం ఏమో. గాడ్ అంటే మనకి దేవుడు ఏమోనండి, లైఫ్ అంతా మనం కళ్ళల్లో చూస్తుందే అదే కదా లైఫ్ అనుకుంటాం కనుక దేవుడి మీద ఆధారపడాలి, దేవుడి కోసం తెలుసుకోవాలని తప్ప నాకు ఎప్పుడూ లేదు. సో ఓకే, ఏదైనా చేయగలను, నేను చేస్తాను అంతే. అదే ఒకటే నాకు తెలిసింది. సో 5 years బ్యాక్ ఆయన ఈ విషయం వచ్చిన తర్వాత కూడా నేను ఏమి అటెన్షన్ పే చేయలేదు. తర్వాత బట్ తను చెప్పడం, ఇంట్లో ఏమి విగ్రహాలు పెట్టద్దు, పూజలు చేయొద్దని చెప్పలేదు. బట్ విగ్రహాలు అయితే పెట్టకు, ఎందుకంటే ఆయన నీకు అంత పెద్ద దేవుడు, నేను నమ్ముతున్న దేవుడు నీకు వచ్చి చూపించాడు. రెవల్యూషన్ చాప్టర్ చదువు అని చెప్పాడు. చదువు అన్నప్పుడు అది కూడా నేను ఒక 2 weeks పట్టింది. చదువుతాలే, నా బిజీలో ఉన్నాను కొంచెం, చూస్తాలే 2 weeks తర్వాత రెవల్యూషన్ చాప్టర్లో 2nd chapter చదివినప్పుడు, 2nd chapter అండ్ 4th chapter చదివేటప్పుడు ఈ బర్డ్స్ అండ్ దేవుడు ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, తెలుగు బైబిల్లో, నేను మొన్నటి వరకు తెలుగు బైబిల్ చదివాను, తెలుగు బైబిల్లో ఆయన పాదాల మట్టుకు బట్ట కవర్ అయి ఉంటుంది అని ఉంటుంది. ఇంగ్లీష్లో అది లేదండి, ఆ ఫుట్ మీద బట్ట ఉంటుందని, అలా లేదు. ఆయన ఆ విషయంలో ప్రతి చిన్నది కూడా నాకు ఇప్పుడు దేవుని తెలుసుకుని బాప్టిజం తీసుకున్న తర్వాత అర్థమవుతా ఉంది. అప్పుడు మర్చిపోయాను. ఇట్స్ లైక్ ఒక విజన్, ఒక డ్రీమ్ ఎలా వస్తుందో అలా వదిలేసి నా యాతనలో, నా బాధల్లో పిల్లలకి ఏదైనా చేయాలి, వాళ్ళ కోసం ఇంకా బాగా ఎర్న్ చేయాలి, ఇంకా మంచి జాబ్లోకి వెళ్ళాలి, లేదా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది చేయాలి. 5 years, ఆల్ ద 5 years స్ట్రగులింగ్. బట్ ఇంట్లో విగ్రహాలు అయితే పెట్టలేదండి. అంటే నేను ఈ పూజలు చేయలేదు. ఎందుకంటే ఎక్కడో చిన్న మనసులో నమ్మట్లేదు. బట్ ఏదో చూశాను, తను చెప్తా ఉన్నాడు, ఓకే చేయకూడదులే. అండ్ దెర్ ఆర్ 2 incidents, ఒక 2 incidents అయ్యాయి నాకు. ఆ టెంపుల్కి నియర్గా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొద్దిగా కొలాప్స్ అయిపోయినట్టు అయిపోయింది. ఈ విజన్ వచ్చింది 3rd day or 2nd day, 2 సార్లు అలా నాకు ఐ టుక్ ఓకే సంథింగ్ ఏదో కరెక్ట్గా లేదని తను చెప్పింది. ఆ ఒక్క విషయంలో మాత్రం తను చెప్పింది, ఓకే విగ్రహాలు పెట్టకూడదు ఇంట్లో అని. ఐ డెంట్ పుట్ ఇట్. తర్వాత 4.5 years ఐ వాజ్ లైక్ దట్. 4.5 years కంప్లీట్గా. బట్ నాకు ఎక్కడో ఏదో గిల్ట్ అంటే పిల్లలకి నేను పూజలు చేయించట్లేదు, పూజల్లోకి వెళ్ళేటప్పుడు నేను వెళ్ళట్లేదు, నేను టెంపుల్స్కి తీసుకెళ్ళట్లేదు, మేబీ వాళ్ళకి ఏమైనా నేను రాంగ్గా తీసుకెళ్ళిపోతున్నానేమో. నేను నమ్మలేదు, నాకు నమ్మకం లేదు మనసుకి. బట్ నాకేదో సంథింగ్ అవుతుందని, వాళ్ళు నేనేమన్నా రాంగ్ చేసేస్తున్నానేమో. చిన్నప్పటి నుంచి మా పద్ధతి వేరు కదా, అందరిలాగా నేను వాళ్ళు పెంచట్లేదేమో, వాళ్ళకి పండగలు అవి ఇంట్లో ఇవి చేయట్లేదు, అది ఒకలాంటి థ్రెడ్ నడుస్తూ ఉండేది వెనకాతల. బట్ నాకు ఈ 5 years ఆఫ్ స్ట్రగుల్లో, ఈ 4.5 years స్ట్రగుల్లో చాలా స్ట్రగుల్ నడుస్తూ ఉంది. సైకలాజికల్గా ఐఎమ్ లైక్ ట్రయింగ్ మై బెస్ట్. అంటే ఏదైనా గట్టిగా జాబ్ మంచిగా చేయాలి, ఎర్న్ చేయాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అన్న ఒకలాంటి ఫీల్. పిల్లల్ని ఎవరి దగ్గర ఇవ్వకూడదు అన్న ఒకలాంటి ఆ స్ట్రెంగ్త్ రావాలని ప్రతిసారి నేను అది ట్రై చేస్తున్నప్పుడల్లా నాకు అది ఒకలాంటి బాధ. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఇగ్నోర్ చేస్తారు, తర్వాత చుట్టుపక్కల ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయరు. అది హస్బెండ్ సెపరేట్ అయిపోయి ఇలా బయటకు వచ్చేస్తే ఎవరు లైక్ దే విల్ టేక్ ఇట్ సో గ్రాంటెడ్ ఫర్ సో మెనీ థింగ్స్. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఆ ఛాలెంజెస్ వచ్చేటప్పుడల్లా బాధ కలిగేటప్పుడు, ఆ ఏడుపు వచ్చేటప్పుడు ఎవరికి ఏమీ
చెప్పాలనిపించేది కాదు ఎవరికి బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు నేను ఒకరి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, ఇది హెల్ప్ చేయండి అని అడిగిపించే సిచ్యువేషన్ దేవుడు తీసుకురాలేదండి. అంత గ్రేస్ఫుల్గా, అంత అంత మర్సీతో ఆయన నన్ను లీడ్ చేసుకుంటా వచ్చాడు. మన కోసం తెలిసేది మనకి, దేవుడికి, డెవిల్కి, ఈ ముగ్గురు మనుషులకు మాత్రం బాగా తెలుస్తుంది. అదే నేను నమ్ముతున్నాను ఇప్పుడు. ఎందుకంటే దేవుడు ఆయన చూపించుకున్నాడు. నేను నా మూర్ఖత్వంతో, నా పిచ్చితనంతో, నా క్రాప్తో ఆయన్ని దేవుడు అని ఒప్పుకోకుండా, మనసులో కూడా తీసుకోకుండా డెవిల్కి నేను చోటిచ్చాను. ఎలా? ఒక ప్రేయర్ లేదు, ఒక వాక్యం లేదు, బైబిల్ చదవాలని మనసు లేదు. దేవాది దేవుడైన ఆ లార్డ్ జీసస్ క్రైస్ట్ నాకు ఎదురుగా వచ్చి ప్రతిదీ బైబిల్లో ఉన్నది ఆ రెవల్యూషన్ చాప్టర్లో, సెకండ్ చాప్టర్లో, ఫోర్త్ చాప్టర్లో ఉన్న ప్రతి డీటెయిల్స్ చూపించినా సరే ఎంత ఇగ్నోరెన్స్, ఎంత పిచ్చితనము, ఎంత మూర్ఖత్వము, ఎంత చీకటి అంటారు కదండి, అది ఇలాగా డోర్ ఇలా షట్ చేసేసినప్పుడు ఇంకా మనకి ఏమీ కనిపించదు. అందుకే ఆ వాక్యంలోని నేను వచ్చి తలుపు తడతాను, నువ్వు తలుపు తీస్తే గాని తన లోపలికి రాలేడు దేవుడు. మన ఓన్గా మనకిచ్చిన ఆ యొక్క ఫ్రీడమ్, మనము డోర్ని ఎప్పుడైతే తలుపు తీసి అయ్యా నువ్వు లోపలికి రా తండ్రి అని పిలిచినప్పుడు మాత్రమే ఆయన లోపలికి వస్తాడు. అంతవరకు ఏమి చేసినా మన నోటి నుంచి, మన మనసు నుంచి అడిగేంత వరకు ఆయన లోపలికి రాలేడండి. అది నా జీవితంలో ప్రూవ్ అయింది. నేను మనసులో ఆయన అడ్మిట్ చేయలేదు, ఆయన లార్డ్ అని చెప్పలేదు, నా నోటితో నేను కన్ఫెస్ చేయలేదు. సో హీస్ వెయిటింగ్ ఫర్ మీ టు టెల్ ఐ నీడ్ హిస్ హెల్ప్. బట్ డెవిల్కి తెలుసు కదా, వాడు నన్ను ఎలా వాడాలో అలాగ 4.5 years తోమి ఇడిచిపెట్టాడు. ఎలా అంటే డబ్బుల కోసమే అతను చుట్టూ ఫ్రెండ్స్ కావాలని అతను, లేకపోతే అయ్యో నా పిల్లల్ని నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని బాధ, భయము, ఫియర్, కోపము, చిరాకు, ఇవంతటితోటి ఫైట్ చేస్తూ ఉన్నాను. అంత ఎమోషనల్గా నేను ఫైట్ చేస్తూ ఉన్నాను. 4.5 years తర్వాత ఐ థింక్ గాడ్ హ్యాస్ పుట్ మీ ఇన్ ఏ డిఫరెంట్ పాత్ దట్ ఓకే, దీనికి ఇంకా ఇప్పటి వరకు ఇచ్చిన ఛాన్స్ చాలు, ఇప్పుడు ఇది రియలైజ్ అవ్వాల్సిన టైం వచ్చింది అని 4.5 years అయిన తర్వాత ఆయన, నేను ఎవరి మీద అయితే నేను ఎమోషనల్గా ఇన్ని ఇయర్స్ నేను డిపెండ్ అయిపోయానో ఆ పర్సన్ గాట్ సిక్ అండి. ఎలా అంటే నాకు అసలు ఇంకెవరు లేరు, ఇంకెవరికి నేను చెప్పుకోవడానికి ఏమీ లేదు, చెప్పడానికి ఏమీ లేదు. మా అమ్మ వాళ్ళు ఉన్నారు, మా చెల్లి వాళ్ళు ఉన్నారు, బట్ నాకు లోపల మనసులో చెప్పే ప్రతి విషయాన్ని ఎవరికి షేర్ చేసేదాన్ని కాదు. నాకు ఇప్పుడు బాగా తిక్కాలేసి కోపం వస్తే, లేకపోతే ఇది పని అవ్వట్లేదు అంటే తన మీద కుప్పం చూపించేసేదాన్ని, లేకపోతే తనతో నువ్వేమి హెల్ప్ చేయట్లేదు, నువ్వేం చెయ్యవు, బట్ నేనే కదా చేసుకోవాలని, లైక్ ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్. సో అప్పుడు ఎప్పుడైతే ఆ పర్సన్ సిక్ అయినప్పుడు నాకు అప్పుడు ఆ పెయిన్ వచ్చేసింది. అయ్యా ఇన్ని ఇయర్స్ తను నాకు ఇంత సపోర్టివ్గా ఉన్నాడు కదా, అయినా నేను ఇప్పటి వరకు నేను అది రియలైజ్ కూడా అవ్వలేదు. అయ్యో అసలు ఎవరు దేవుడు ఏంటి, ఆ ప్రామిస్ ఏంటి అని అప్పుడు స్టార్ట్ చేశానండి. దేవుడు ఎవరు ఏంటి ఇదంతా. ఎవ్రీ సండే జీసస్ క్రైస్ట్కి పెట్టేదాన్ని. మిగిలిన డేస్ అంతా కూడా నేను వేరే ఎవరినైతే ద లార్డ్ అని నేను అనుకుని ప్రేయర్ చేస్తూ ఉన్నానో వాళ్ళ కోసం. సండే మాత్రం క్రైస్ట్. సండే మాత్రం కూర్చొని కాసేపు ప్రేయర్ చేసేదాన్ని. ప్రేయర్ అంటే బుక్ పట్టుకుని, నాకు ఎప్పటికీ ప్రేయర్ చేయడం అంటే ఎలా తెలియదు, బట్ వాట్ ఎవర్ ఐ థింక్ ఇన్ మై హార్ట్ ఐ జస్ట్ సే ఇట్. ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్. నాకు ఒక రోజు కంప్లీట్ సిక్నెస్. ఎంత అంటే ఐ వాజ్ ఫైన్ యాక్చువల్గా. నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాను, జిమ్కి పోతా ఉన్నాను, మంచిగా అంతా బాగానే ఉంది. బాడీ అంతా ఓవర్గా ఒకలాగా లైక్ సంథింగ్ ఈజ్ డిటాచింగ్. 2 days అయింది. పడుకుంటా ఉన్నాను, లెగిస్తా ఉన్నాను, తింటా ఉన్నాను, అంతా బాగానే ఉంది. థర్డ్ డే మధ్యాహ్నం పడుకున్నాను, మేబీ టైర్డ్నెస్ ఏమో, 4 hours పడుకున్నాను. 3 to 4 hours పడుకున్నాను. మధ్యాహ్నం పడుకొని లెగిసాను. మళ్ళీ ఐ స్లెప్ట్ లైక్ ఓకే, నా వల్ల కావట్లేదు. ఐ స్లెప్ట్ కంప్లీట్గా బాడీ బెడ్ మీద. ఐ స్లెప్ట్ ఆన్ ద సేమ్. పడిపోయాను. ఐ వాజ్ పడిపోయాను. అండ్ ఫిజికల్లీ ఐ డైడ్ ఫర్ 3 minutes, లైక్ 2 to 3 minutes. ఎలా అంటే నా చేతులు, ఫింగర్స్ నేను చెప్తా ఉంది నా మైండ్, లిఫ్ట్ అప్, చెయ్యి లేపు ట్రై చేస్తా ఉన్నాను, లెగాలి, బట్ నథింగ్ మూవ్. నా బాడీలో ఏ పార్ట్ కూడా మూవ్ అవ్వట్లేదు. మై మైండ్ ఈజ్ సో యాక్టివ్. ఎంత అంటే నాకు లోపల ఏం జరుగుతూ ఉంది, నాకు సిగ్నల్ పంపిస్తూ ఉన్నాను, నా బాడీ రియాక్ట్ అవ్వటం లేదు. ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఐ నో
ఐఎమ్ గోయింగ్ టు డై. అండ్ ఆ బాధ లోపల నాకు ఫిజికల్గా ఏడుస్తా ఉన్నాను. కళ్ళు మూసుకుని ఉంది. కళ్ళు ఏడు లైక్ ఆ డ్రాప్స్ వచ్చేస్తా ఉన్నాయి. లోపల తెలుస్తా ఉంది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ బ్యాడ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, సంథింగ్ ఐ వాంట్ టు డూ ఇట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అది ఫైట్ నడుస్తా ఉంది. ఆఫ్టర్ దాట్ ఐ సెడ్, జీసస్ క్రైస్ట్, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఐ సెడ్ దట్. అది నోటితో కాదు, లోపల. ఎందుకంటే నాకు అది రియాక్ట్ అవ్వట్లేదు నా బాడీ. హ్యాస్ కంప్లీట్లీ డన్ అయిపోయింది నా లైఫ్ అప్పుడు అక్కడ. జీసస్ క్రైస్ట్, ఐ నీడ్ యువర్ హెల్ప్ ఐ సెడ్. అది చెప్పిన కపుల్ ఆఫ్ విత్ ఇన్ మినిట్లో అండి. ప్రైజ్ లార్డ్ తండ్రి. అది చెప్పిన 1 minute ఐ సా ఏ డార్క్ షేప్, ఒకలాంటి ఇలా ఒక ఆవుల్ షేప్లో ఉంది, ఒక లైక్ డార్క్ షేప్, ఒక డార్క్ బ్లాక్ ఫిగర్. జస్ట్ ఇట్ వెంట్ అవుట్ అండ్ ఏ లైట్, ఒక బ్రైట్ లైట్, ఇట్స్ లైక్ ఏ kind of a slashed through and it came in me. It entered me. ఆ మూమెంట్లో పడుకుని ఉన్నాను, కళ్ళు ఓపెన్ అవ్వలేదు. పడుకున్న దాన్ని కూర్చుని ఆ ఎడ్జ్లో ఒక 30 minutes I was praying. ఏం ప్రేయర్ చేస్తా ఉన్నాను నాకు తెలియదు, బికాజ్ ఐ నెవర్ ప్రేయర్డ్. ప్రేయర్ చేస్తా ఉన్నాను 30 minutes కంటిన్యూస్గా ఏడ్చుకుంటా, లైక్ ఫుల్ సరెండర్నెస్తో, ఫుల్ హ్యాపీనెస్తో, జాయ్, ఫుల్ లైక్ ఐ డోంట్ నో వాట్ ఐ సెడ్. పిల్లలు బయటే ఉన్నారు, నో వన్ ఈస్ ఈవెన్ ఏబుల్ టు హియర్. అదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పిల్లలతో చెప్తా ఉన్నాను, లైక్ బయటకు వెళ్ళి ఆకాశం చూస్తా దేవుడికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఆ తర్వాత నా రియల్ లైఫ్ జర్నీ ఎలా అంటే, అప్పుడు కూడా నాకు డెవిల్ ఇంకా నన్ను టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎక్కడో అనుమానం, ఆయనేనా, ఆయనే దేవుడా. తర్వాత ఐ స్టార్టెడ్ రీడింగ్ బుక్స్. అప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఓపెన్ ద బైబుల్ విత్ మై హార్ట్. ఎలా అంటే, ఒకరోజు సండే, అప్పటికి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్, అంటే ఓకే నేను హిందూ, అంటే లైక్ రిలీజియన్ వేరు. నాకు అసలు జీసస్ క్రైస్ట్ అంటే క్రిస్టియన్కి సంబంధించిన దేవుడు కదా, ఎవరో వేరే ఎవరో దేవుడు, మనకు సంబంధమే లేదు కదా, ఆయన ఎలా దేవుడు అవుతాడు అని ఇంకా డెవిల్ నాకు అది సీడ్ చేస్తూనే ఉన్నాడు లోపల. నేను అప్పుడు చాలా పుస్తకాలు చదవడం, లైక్ సాధు సుందర్ సింగ్, ఆయన లైఫ్ స్టోరీ చూశాను. తర్వాత ఆర్ఆర్కే మూర్తి, ఆయన హీఈస్ ఎ బ్రాహ్మిన్ అండ్ హీ కేమ్ అండ్ రియలైజ్ ద ట్రూత్. అండ్ ఆల్సో కపుల్ ఆఫ్ పీపుల్ లైక్ భక్త్ సింగ్. తర్వాత చంద్రలీలాబాయ్ అని ఒక లేడీ, ఆమె కూడా షీఈస్ లైక్ ఏ కంప్లీట్ ఒక బ్రాహ్మిన్ కుటుంబంలో పుట్టి హౌ షీ ఫౌండ్ ద గాడ్. లైక్ అంటే ఎలా చూసానంటే, ఎవరి లైఫ్లో అయితే ట్రాన్స్ఫర్ అయిపోయాయి, ట్రాన్స్ఫర్మేషన్స్ జీసస్ క్రైస్ట్ మూలంగా, వాళ్ళ నమ్మకం వల్ల కాదు, ఆయనే వీళ్ళ జీవితాలను ఎలా మార్చాడు, అలాంటి జీవితాలను వాళ్ళ జీవితాలు కొన్ని చదివాను. అలా చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకి రిలీజన్కి సంబంధం లేదు, ఆయన హీఈస్ ద లార్డ్. బట్ నేను కన్ఫ్యూజ్ చేయలేదు, హార్ట్తో చెప్పట్లేదు. ఒకరోజు సండే, ఐ నెవర్ గో టు చర్చ్కి వెళ్ళడం నాకు తెలియదు, పాస్టర్లు ఎవరో తెలియదు అదర్ దాన్ హిమ్. అండ్ తనతో కూర్చొని ఎప్పుడు నేను ముఖాముఖిగా ప్రేయర్ చేయడానికి నాకు అవకాశం కూడా దొరకలేదు, ఎందుకంటే వీ నెవర్ బీన్ టుగెదర్ ఫిజికల్లీ హియర్. సో బైబిల్ తీసి స్టార్ట్ చేసి చదువుతా ఉన్నప్పుడు మార్క్ 10:45లో ఒక వాక్యం చదువుతా ఉన్నానండి. నేను ఇంగ్లీష్లో చెప్తాను, అది నాకు తెలుగు సరిగ్గా రాకపోవచ్చు. ఫర్ ఈవెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఆన్ ద ఎర్త్ నాట్ టు గెట్ సర్వ్డ్ బట్ టు సర్వ్, టు గివ్ హిజ్ లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ మెనీ. ఆయన భూమి మీదకి వచ్చి పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ చేయించుకోవడానికి రాలేదు. అండ్ ఆయన జీవితాన్ని మన కోసం క్రయధనంగా ఆయన ఇచ్చాడు. ఆ మాట చదువుతాను, క్రయధనంగా అంటే ఆయన నన్ను కొనుక్కున్నాడు, ఆయన రక్తాన్ని ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. అది చదివినప్పుడు
చిన్న పిల్ల ఏడుస్తుంది కదండి, కూర్చొని రీజన్ ఏమీ ఉండదు. ఐ వాజ్ లైక్ crying for 30 minutes. ఏడుస్తూనే ఉన్నా. ఒక్క వాక్యం నాకు మొత్తం, ఒక్క వాక్యం గుండా నా జీవితం మొత్తం మార్చేశాడు దేవుడు. అప్పటి నుంచి ఆ నెక్స్ట్ డే 27th నా బర్త్డే రోజు ఫస్ట్ టైం నా నోట్లోంచి జీసస్ క్రైస్ట్ ఈజ్ మై లార్డ్, తను ఒక్కడే దేవుడు, నేను ఇప్పటి వరకు నమ్మింది, నేనేవేవో చాలా ఆలోచించాను, అంటే ఈ పద్ధతులు నేను పాటించలేదు, అయ్యో ఈ పండగలు చేయటం లేదు, అది చేయట్లేదు అని చాలా మొదలు పడ్డాను. నాకు ఇప్పుడు ఆ గిల్ట్ ఏమీ లేదు మనసులో. ఐఎమ్ కంప్లీట్లీ వాష్డ్ అవుట్ విత్ ఎవ్రీథింగ్. ఆ గిల్ట్ కానీ, ఆ భయం కానీ, లేకపోతే సొసైటీ ఏమనుకుంటారు, లేకపోతే నా పిల్లలే, ఇంకా నాకు అంటే ఫుల్ ఒక క్లియర్ లవ్, క్లారిటీ ఓవర్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఫ్రమ్ 5 years నుంచి వెతుకుతుంది ఆయనే దేవుడు, కేవలం ఆయన మాత్రమే దేవుడు, ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే జీవపు సాక్ష్యం. ఎవరైతే ఆయన నామాన్ని సత్యంగా తెలుసుకుని నమ్ముతారో, ఎవరైతే ఆయన వాక్యం ద్వారా ఆయన మార్గాన్ని ఫాలో అవుతారో, వారికి మాత్రమే జీవం. జీవం అంటే చనిపోయిన తర్వాత జీవం ఒకటి, మనం బతుకుంటుండగా కూడా మనలోని ఒక జీవం, అది ఒక సాక్ష్యంగా అందరి ముందు వెలగాలి అంటే అది కేవలం ఆయన ద్వారా మాత్రమే అవుతుంది. అది నేను ఆ రోజు కన్ఫెస్ చేశాను నా నోటితో, నా బెస్టీ, మై ఫ్రెండ్కి కంప్లీట్గా చెప్పా. నేను ఈ రోజు నుంచి ఆ దేవుడు, ఇంకా ఆయన నాకు దేవుడు, ఇంకెవరు ఏం చేసినా వెనక్కి నన్ను తీయరు. అండ్ ఆ నెక్స్ట్ డే హీ డైడ్ అండి, యాక్సిడెంటల్గా చనిపోయాడు. అండ్ ఆ ముందు రోజు నాకు తను చెప్పింది, నేను చెప్పిన తర్వాత ముందు రోజు ఐ థింక్ హీ నోస్, తనకి ఆల్రెడీ తెలుసు. చాలా మందికి చనిపోతారని తెలుస్తుందట కదా, అలాగే తనకి తెలుసు. నాకు తర్వాత అర్థమైంది, తన ముందు నాతో ఆ కపుల్ ఆఫ్ మంత్స్ ముందు నుంచి మాట్లాడుతున్న మాటలు, తన దేవుడికి ఏదైనా చేయాలి, నాకు దేవుడు ఒక వైట్ కలర్ బట్టలు గిఫ్ట్ ఇస్తాడు అని ఇంకా చాలా చాలా తను చెప్తా ఉన్నాడు. బట్ నాకు అప్పుడు అవేమి నాకు తెలియలేదు, నాకు అంత జ్ఞానం రాలేదు, మేమే దేవుడు అప్పుడు నాకు ఓపెన్ చేయలేదు. అండ్ మోరెవర్ అది అయిన తర్వాత ఆ ముందు రోజు కూడా తను చెప్పడం ఏంటంటే, ఇప్పుడే నీ సీడ్ బయటకు వస్తూ ఉంది, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, దానికి సాతాను గడికి ఇవ్వకు, చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకొని దేవుళ్ళో ఇంకా సీడ్ ఇలా పైకి మొలకొచ్చింది, దాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటావో నువ్వు చూస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి నాకు అప్పుడు తను అంతా బిబికల్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఒక్క మొక్క ఎట్లా. బట్ తర్వాత ఆ హోలీ స్పిరిట్ ద్వారా నాకు అవన్నీ అర్థమవుతా ఉండి, ప్రతిదీ దేవుడు చూపిస్తా, చెప్తా, అర్థం చేస్తూ ఉన్నాడు. సో తర్వాత నేను హౌ ఐ ఫైట్ ఆఫ్టర్ దట్ ఇన్స్టెంట్, అప్పటి వరకు నాకు తను ఉన్నాడు, సంబడి ఈస్ దేర్ ఫర్ యూ టు డిపెండ్ ఆన్, రైట్ అని ఒక ధీమా, లైక్ అప్పటికి దేవుడు నాకు లేడు, బట్ మనిషి రూపంలో ఒకళ్ళు ఉన్నారు. ఏమి హెల్ప్ ఏమీ ఉండేది కాదు, ఫిజికల్గా హీఈస్ నాట్ హియర్, బట్ స్టిల్ ఒక మైండ్లో ఒక సెక్యూరిటీ, ఓకే ఒక పర్సన్ ఓకే ఉంటాడులే. సడన్గా ఒక మనిషి, అనుకున్న మనిషి లైఫ్లోంచి పక్కకి వెళ్ళిపోయినప్పుడు యువర్ లైఫ్ విల్ బి లైక్ ఇలా. అప్పుడు దేవుడు నన్ను ఎలా అక్కడి నుంచి నన్ను లేపాడు, ఆయన ఎలా నన్ను ముందుకు జరిపిస్తూ కూర్చోవస్తా ఉన్నాడు. ఈ 3-4 months అయిందండి, జస్ట్ 4 months అయింది ఇన్సిడెంట్ అంతా అయ్యి. అండ్ October 5th ఐ బీన్ సేవ్డ్ బై గాడ్. వాటర్ బాప్టిజం తీసుకున్నాను ఇక్కడే. అది లైక్ ఏ డినామినేషనల్ చర్చ్, జస్ట్ ఏ ఫెయిత్ బేస్, నో రిలీజియన్ చేంజ్, నో నేమ్ చేంజ్, నథింగ్. జస్ట్ నా ఫెయిత్ ప్రకారం మాత్రం జీసస్ క్రైస్ట్ని నేను నా హృదయంలోకి ఆయన్ని తీసుకున్నాను. బట్ ద డెవిల్ డిడ్ంట్ లీవ్ మీ అండి. అప్పటి నుంచి నాకు, ఎందుకంటే నాకు అతనితో ఫైట్ చేయడం తెలియదు, దేవుడికి ఎలా దగ్గర అవ్వాలో తెలియలేదు, అసలు హోలీ స్పిరిట్ అంటే నాకు తెలియదు, వాక్యాన్ని ఎలా చదవాలో తెలియదు. బట్ నౌ ఐ స్టార్టెడ్
ఇట్స్ సో క్రేజీ, సో క్రేజీ అయినో. ఇప్పుడు మా వాళ్ళు ఎవరైనా ఈ టెస్ట్ మనీ చూస్తే, మా సొంత మనుషులు, మా అమ్మ వాళ్ళు డెఫినెట్గా ఇది ఇలా మారిపోయింది ఏంటి, ఎవరు మార్చేశారు అనుకుంటుంది. బట్ దట్స్ ఓకే, ఇట్స్ ఫర్ గాడ్స్ నేమ్ టు బి గ్లోరిఫైడ్ ఎవ్రీవేర్. ఆయన మాత్రమే మనల్ని ఎవరినైనా మార్చగలరు, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. ఇప్పుడు మాత్రం ఈ ట్రాక్స్ నేను ఒకప్పుడు విసుక్కొని చిరాకు పడింది, నేను ఇప్పుడు ఆ ట్రాక్స్ని అందరికీ పంచుతా ఉన్నాను విత్ మై హార్ట్. నాకు బైబిల్ చదవడం రాదండి, బైబిల్ ఇంకా ఫుల్గా అసలు తెలియదు. బట్ హోలీ స్పిరిట్ ఈజ్ రియల్. ఇంకా నేను ఈ ఇన్సిడెంట్ ఆఫ్ డెత్ అయిన తర్వాత నన్ను గాడ్ నా దేవుడు నాతో ఎలా మాట్లాడాడు, ఎలా నడిపిస్తా ఉన్నాడు, ఎలా ఆయన నిదర్శనాలు చూపిస్తా ఉన్నాడు, నన్ను ఎలా ఆయన వాడుతా ఉన్నాడు అనేది ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మళ్ళీ షేర్ చేస్తాను. బట్ ప్లీజ్ ఎవ్రీవన్, ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ రిలీజియన్, it's just a way of your life. And it's not that just you just say that Jesus is a god, or maybe you baptized, you are like you are saved. That's a completely wrong. And if you are not into the God's commandments, even though you are baptized, you are not saved. మీ కమాండ్మెంట్స్, ఆయన చెప్పిన కమాండ్మెంట్స్ ఫాలో అవ్వాలి. మన బర్డెన్స్ ఆఫ్ లైఫ్, మన బర్డెన్స్ ఆఫ్ ద గాడ్ you have to carry on your shoulder every day and walk through his faith in his name every day, no matter what. నేను వెళ్ళి సినిమాలు చూస్తాను, నేను వెళ్ళి సీరియల్ చూస్తాను, లేకపోతే నేను వెళ్ళి వేరే ఎవరి కోసమో వెళ్ళి చెడుగా మాట్లాడతాను. ఆయన అసలు పక్కన ఎవరిని జడ్జ్ చేయొద్దు. యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు జడ్జ్ ఎనీబడి, ఓన్లీ గాడ్ హ్యాస్ ఇట్. నాది అది ఒక క్యారెక్టర్ ఆఫ్ చేంజ్ నేను క్రైస్ట్ని తెలుసుకున్న తర్వాత. ఇంతకుముందు చాలా ఈజీగా గబుక్కున అనేసేదాన్ని, ఏంటి ఇలా, ఏంటి అలా. ఇప్పుడు నౌ ఐ విల్ కీప్ మై ఫింగర్ ఆన్ ద మౌత్, బికాస్ దట్స్ నాట్ మై డ్యూటీ. ఈవెన్ నాకు వాళ్ళు చెడు చేస్తా ఉన్నా సరే, ఇట్స్ నాట్ మై డ్యూటీ. లీవ్ ఇట్ ఫర్ ద గాడ్. హీ నోస్ వాట్ టు డూ. ఆయన నా జీవితంలో అదే చూపిస్తా ఉన్నాడు. హీ నోస్ వాట్ టు డూ ఫర్ మీ. He knows what good, he knows what bad I am, he knows what he should give me, what I don't need it. But whatever he put me, all the 5 years of the struggle, pain, and the loneliness, the suffocations, or the anxieties, everything has a reason for me now to stand up so strong in the faith only. దేవుడు నాకు అది చెప్పి రైట్ లెగ్లో వచ్చి కూర్చునబెట్టింది. మీనింగ్ ఏంటంటే, హీ రివీల్డ్ మీ ఇన్ మై ఫాస్టింగ్ ప్రేయర్ దట్ one day he will go to the Bethlehem where Mary and Martha, there are 2 girls, sisters will be there, and one girl will be sitting only on his right leg, and the other girl will be very very busy with the ఇంట్లో పనులు అంతా. తలకి మోపలేనంత భారం పెట్టుకుంటుంది ఆయనకి పరిచర్య చేయడానికి. అప్పుడు వచ్చి ఆమె కంప్లైంట్ చేస్తుంది జీసస్కి, ఆర్ యూ నాట్ వరీడ్ అబౌట్ మీ, యూ డోంట్ కేర్, యూ కీప్ మై సిస్టర్ దేర్ అండ్ వై డోంట్ యూ సెండ్ హెర్. అప్పుడు దేవుడు చెప్పే వాక్యం ఏంటంటే, మేరీ హ్యాస్ చూజన్ ద రైట్ వే విచ్ ఐ కెనాట్ టేక్ ఇట్ ఫ్రమ్ హెర్. ఆమె కరెక్ట్ అయిన మార్గాన్ని చూస్ చేసుకుంది, నేను ఆమె దగ్గర నుంచి అది తీయలేను. సో అది నా లెసన్. వరింగ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ 5 years, where my struggle, I focused on the struggle, money, and whatever the life, fear of death, fear of kids, fear of future, fear of money, fear of losing everything, fear of losing family, everything. అన్నిట్లో పడి కొట్టుకొని ఆయన దగ్గరకు వచ్చి ఆయన పిలిచినా సరే ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని వినగలగడం, ఆయన కోసం వినడం అంటే వాక్యం, ఆయన కోసం తెలుసుకోవాలనుకోవడం నేను ప్రయత్నం చేయలేదు ఫర్ ద 5 years. అది ఆయన నాకు రివీల్ చేసింది. నా విజన్లో ఒక పార్ట్లో ఆయన నాకు చెప్పింది త్రూ ద హోలీ స్పిరిట్, నాకు ప్రేయర్లోని, ఇది నీ స్టోరీ. సో బీ లైక్ ఎ మేరీ, సిట్ ఆన్ మై లెగ్, ఎవ్రీథింగ్ విల్ బీ టేకెన్ కేర్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. దట్స్ ఆల్ ఐ నీడ్. వాట్ ఐ నీడ్, ఐ హ్యావ్ టు సిట్ ఓన్లీ ఎట్ గాడ్స్ ఫీట్ అండ్ లిసన్ టు హిమ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, త్రూ ద వాయిస్ ఆఫ్ హిమ్ ఎవ్రీ డే. మీరు నమ్మినా నమ్మకపోయినా, నేను ఇప్పుడు సినిమాలు చూడట్లేదు, టీవీ చూడను,
and I don't even listen to any other music except the worship. అండ్ మార్నింగ్ నుంచి నా నైట్ పడుకొని ఆఖరికి ఇప్పుడు నిద్రలో కూడా నా 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 తంతు ఏంటంటే జీసస్ క్రైస్ట్. ఐ నో పీపుల్ ఎవరైనా నన్ను ఇప్పుడు చూస్తే ఇంతకుముందు చూసిన లక్ష్మికి నాకి ఇట్స్ ఎ కంప్లీట్లీ ఈ డిఫరెన్స్. ఈవెన్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ నాకు నా మనసుకి అది నాకు ఇంకా దెర్ ఇస్ నో పర్పస్ అండ్ పాయింట్ టు స్టే ఇన్ దిస్ లైఫ్ స్టైల్. ఈ బయట ఇప్పుడున్న ఇంతకు ముందు వరకు నేను లీడ్ చేసిన లైఫ్ ఈస్ నాట్ మేకింగ్ మీ ఎనీ మీనింగ్ ఎనీ మోర్, బికాజ్ ఐ వాంటెడ్ టు బి ఇన్ ద గాడ్స్ ప్రెజెన్స్ ఆల్ ద టైమ్. ఆయన పాదం దగ్గర కూర్చోగలగాలి, ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయగలగాలి. నేనేం చర్చ్లకి కూడా ఇప్పటికీ కూడా వర్షిప్ వెళ్తానండి, బట్ ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ చర్చ్, ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పీపుల్, ఐ డోంట్ బిలాంగ్ టు క్రిస్టియానిటీ, ఐ డోంట్ బిలాంగ్ టు any religion. I belong to only the Lord Jesus Christ. That's all. Thank you so much for listening. Thank you. అందరికి కూడా ఆ జీసస్ క్రైస్ట్ మూలంగా ఈ సాక్ష్యం మీకు ఇంకా మీ ఫెయిత్ని మీ ఇంట్లో ఇంకా మీ రక్షణని ఇంకా బలం చేయాలని తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయండి. బట్ ప్లీజ్ రీడ్ బైబుల్ ఎవ్రీబడి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు ఆర్, వేర్ యు ఆర్, వాట్ రిలీజన్ యు ఆర్. This will reveal the Lord, and it has so many things. We will find it. Thank you so much.